హాయ్ అండి. సో, ఒకరిది ఒకరిదంటే ఇదేనేమోనండి. కష్టపడ్డదైతే మా వాళ్ళు. నేనైతే చక్కగా వీడియో అయితే తీసుకుంటున్నా. మీకోసం చూపిద్దామనైతే వీడియో తీస్తున్నా. నిజంగా దీనికోసం అయితే మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. బంతి పూలకి నీళ్ళు కట్టడం గానీ, ఎంత కష్టం ఉంటదండి. కోతులు గూడా విరిచేస్తాయి. కోతుల దారి నుంచి కాపాడడము, నీళ్లు కట్టడము, మందులు జల్లడము, పక్కకే చూస్తున్నారు గదా! మిరప తోట గూడా ఉంది. మిరప తోట కూడా చాలా కష్టపడాల్సొస్తది. కలుపు పీకేయడము, మందు కొట్టడము, చాలా పనులుంటాయండి. అంటే ఏదైనా సరే ఉట్టిగనే రాదు గదా! కష్టపడితేనే వస్తది. ఇక్కడైతే నేనేం జేస్తున్నా అంటే మీకు చూపిద్దామని అనుకున్న బంతి పూల తోటలో. సో, అట్లనే నేనేం జేస్తున్నా అంటే వాడిపోయిన బంతి పూలైతే తీసేస్తున్నా. చాలా వాడిపోయి ఉన్నాయండి. ఇంకొకటేందంటే పండుగకి దీపావళి అయిపోయినంక తీసిన వీడియో అండి. అంటే కార్తీక పున్నం గూడా అయిపోయింది. సంక్రాంతికైతే పనికొస్తాయి ఇవి. సంక్రాంతి వరకైతే మల్లన్న బోనాలు పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఆహ్, ఇంకొకటేందంటే ఇక్కడ చూస్తున్నారు గదా! మిరపకాయలన్నీ కింద పడిపోయినాయి. సో, అవైతే నేను తీస్తున్నా. చెట్టుకి కొన్ని ఖరాబ్ అయినయి ఉంటే అవి కూడా తీసేస్తున్నా. ఏరుతున్నా అండి. అంటే కింద పడిపోయినయి ఏరుకొని ఇంటికి తీసుకెళ్దామని అయితే ఏరుతున్నా అక్కడ నేను. మీకోసం అయితే ఇది వీడియో చేస్తున్నానండి. చూస్తున్నారు గదా! ఈ మిరప చెట్లకైతే చాలా అంటే గడ్డి కలుపు తీసేయడం గానీ, మళ్ళీ ఒకటేందంటే కాయ గూడా పెరగక అంటే చిన్నగా పెరగడం జరిగింది. ఎందుకో తెలవదు. మందులైతే కొట్టిర్రు. ఆహ్, చూసేటోళ్ళకి ఏం తెలుస్తదండి చేసే వాళ్ళ కష్టాలన్నట్టు. చేసేటోళ్ళకి కష్టం అనేది తెలుస్తది. చేసే వాళ్ళకి దాని లోతెంత అనేది తెలుస్తది. చూసేవాళ్ళు దూరం నుంచి చూస్తారు. వాళ్ళకేంది మంచిగనే బతుకుతున్నారు, మంచి వ్యవసాయం అని అంటారు. కానీ దాని లోతు తెలవదు ఎవరికీ. చాలా కష్టం ఉంటది అందులో నిజంగా. అంటే ప్రతి అడుగు కష్టమేనండి. అంటే అంటే ఏసీలో కూర్చొని జాబ్ చేసుకునోళ్ళేందండి ఈజీగా సంపాదించుకుంటారు. కష్టం అంటే ఒళ్ళు చెమట ఒడవదు. ఏసీ కింద కూర్చుంటారు, పని చేస్తారు. ఇక్కడయ్యేసరికి వాళ్ళు ఫిజికల్‌గా కష్టపడి చెమట ఒడుస్తారు. అంటే క్షణం పంట చేతికొచ్చేదాకా వాళ్ళకి ప్రాబ్లమే అవుతది. పురుగు కావచ్చు, పక్షులే కావచ్చు, జంతువులే కావచ్చు, మనుషులే కావచ్చు. వీటికి చాలా కాపలి ఉంటేనే కదండీ మనకి పంట చేతికొచ్చేది. లాస్ట్‌కొస్తే అమ్ముదాం అనేసరికి బేరాలు. కొనేటోళ్ళైతే ఇష్టం ఉన్న రేటుకి అడుగుతారండి. మనం 100 అంటే వాళ్ళు 50కి అడుగుతారు. ఒక్కొక్కరైతే 20కి అడుగుతారండి. అట్లా ఉన్నారు జనాలైతే. రైతు కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పైసలిస్తామన్న ఉద్దేశ్యం అయితే ఎవరికుండదు. అమ్మేటప్పుడైతే నేను జూషినా నిజంగా. మనం కిలో 200 అంటే వాళ్ళు సగం రేట్ తగ్గించి మరి అడుగుతారు. ఇదైతే మరీ భయంకరం అండి. జనాలైతే మరీ ఘోరంగున్నారు. అంటే ఇచ్చేటోళ్ళకి ఇస్తారండి. అంటే నిజంగా కష్టపడేటోళ్ళకైతే ఇవ్వరు. ఎక్కడ ఇయ్యాలి, ఎక్కడ ఇవ్వకూడదనే విషయం అయితే తెలవదు. చాలామందైతే ఉన్నారు నిజంగా. సరైన ఇవ్వకుండా బేరాలు చేస్తుంటారు. ఇవ్వకపోతే వదిలేసి పోతుంటారు. అది చాలా ఈజీ చేయడము.